బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సుమారుగా 5,400 కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది వార్షిక బడ్జెట్ 5,141 కోట్లుగా ఉంది. అయితే ఈ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారని సమాచారం. ఇక సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా అన్ని రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఓ ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాక శ్రీవారి కైంకర్యాలను వాటి ముడి సరుకుల కొనుగోలు కోసం నిధులు విడుదల చేయనున్నారు. దీనికి తోడు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై కూడా చర్చించనుంది. తిరుమలలో పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సుమారుగా 5,400 కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది వార్షిక బడ్జెట్ 5,141 కోట్లుగా ఉంది. అయితే ఈ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి ఆ తర్వాత తీర్మానాలు చేయనున్నారని సమాచారం. ఇక సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు శ్రీవారి కైంకర్యాలకు ముడి సరుకుల కొనుగోలు కోసం నిధులు విడుదల చేయనున్నారు. దీనికి తోడు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.